హలో ఫ్రెండ్స్. నేను కొంతకాలంగా అర్థమెటిక్ టాపిక్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ చాలా కాలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో చాలా సమయం దొరకటం, సో రెగ్యులర్గా అర్థమెటిక్ టాపిక్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ నుంచి తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దానికి ఇక్కడి నుంచి కొన్ని వీడియోస్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో స్టూడెంట్స్ కోరిక మేరకు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అర్థమెటిక్లోనే ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక 40% పైగా అర్థమెటిక్ ఈ ఒక్క టాపిక్ మీదనే డిపెండ్ అయిపోయి ఉంటుంది. అదే పర్సంటేజెస్, దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్ట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్లో కావచ్చు, అర్థమెటిక్లోని వేరియస్ టాపిక్స్ను సాల్వ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు కావచ్చు. ఈ పర్సంటేజెస్ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మీరు గ్రిప్ తెచ్చుకుంటే అర్థమెటిక్ మీద నేను చెప్పినట్టుగా 40% దాకా ఆ పైగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లాగే క్యాలిక్యులేషన్స్ కూడా ఫాస్ట్గా, పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయండి. నేను కూడా దీని తర్వాత ఎక్స్క్లూజివ్గా పర్సంటేజెస్, షార్ట్ కట్స్ ఇన్ పర్సంటేజెస్ మీద కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటికీ ఈ రోజుకి మనం ఈ పర్సంటేజెస్ టాపిక్ అంటే చూద్దాం, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, వాట్ ఈస్ పర్సెంట్? అసలు పర్సెంట్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సెంట్ అంటే తెలిసిపోతుంది దాని మీనింగ్. సెంట్ అంటే 100, పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100 అని. మరి పర్సంటేజ్ అంటే ఎ ఫ్రాక్షన్ విత్ ఎ డినామినేటర్ 100 డినామినేటర్గా ఉండే ఫ్రాక్షన్ మనం పర్సంటేజ్ అంటాం. ఓకే, పర్సెంట్ సింబల్ కూడా మనం చూపిస్తాం, ఈ సింబల్తో చూపిస్తాం. పర్సెంట్ సింబల్ని ఇలా చూపిస్తాం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు పర్సెంట్ని ఫ్రాక్షన్లోకి మార్చడం కానీ, లేకపోతే ఫ్రాక్షన్ని పర్సెంట్లోకి మార్చడం కానీ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 20%ని మనం ఫ్రాక్షన్లోకి మార్చుతాం. ఓకే, ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేస్తామంటే బై 100, మనం 100తో డివైడ్ చేస్తాం. 20/100, 20/100 అని తెలుసు కదా, 20 5 టైమ్స్ కాబట్టి 1/5. అంటే 20% ఫ్రాక్షన్లోకి మార్చినప్పుడు అది 1/5 అవుతుంది. సో ఒక పర్సెంట్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి అంటే 100తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మరి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సెంట్లోకి ఎలా మారుస్తాము? ఆపోజిట్ దానికి. ఇది ఎట్లాగైతే 100తో డివైడ్ చేసామో, డివిజన్కి ఆపోజిట్ మల్టిప్లికేషన్, 100తోని మల్టిప్లై చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఉంది. మరి 3/5 ఫ్రాక్షన్ ఎంత పర్సెంట్ అవుతుంది? ఎంత పర్సెంట్ అవుతుందంటే 100తో మల్టిప్లై చేస్తాం. 100తో మల్టిప్లై చేస్తే 520 టైమ్స్, ఇది 60% అవుతుంది. సో ఒక ఫ్రాక్షన్ని పర్సెంట్లోకి మార్చడానికి 100తో మల్టిప్లై చేసాం. అదే ఒక పర్సెంట్ ఫ్రాక్షన్లోకి మార్చడానికి 100తో డివైడ్ చేద్దాం. ఓకే, ఇది మనకి తెలిసిన విషయం. అయితే ఒక మెయిన్ ఆలోచన వస్తుంది, డౌట్ వస్తుంది, అసలు ఎందుకు ఈ పర్సంటేజెస్ కనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకోసం కనుక్కోవాలి ఈ పర్సెంట్స్ అనేది? ఓకే, ఎందుకు కనుక్కోవాలంటే చూద్దాం. ఒక స్టూడెంట్కి 45 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఇంకొక స్టూడెంట్కి 80 మార్క్స్ వచ్చాయి. ఏకి 45 వచ్చాయి, బికి 8 మార్క్స్ వచ్చాయి. ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇద్దరిలో బికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, బికి 80 వచ్చాయి కాబట్టి. సరే, నేనేం చేస్తానంటే బికి వచ్చిన 80 మార్క్స్ 100తో కంపేర్ చేస్తాం, మొత్తం 100 ఉన్నప్పుడు. అదే ఏకి వచ్చిన 45 మార్క్స్ 50 మార్క్స్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి? మనం ఇంతకుముందు చెప్పినంత తేలిగ్గా చెప్పలేము. 45 80 కంపేర్ చేస్తే 80కి ఎక్కువ వచ్చిందన్నంత ఈజీగా చెప్పలేము మనం. ఇక్కడ ఇద్దరి యొక్క రాసిన పేపర్లకి టోటల్ మార్క్స్ తేడా ఉంది. ఒకరికి 100 మార్కుల పేపర్ ఉంటే ఒకరికి 50 మార్కుల పేపర్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరూ సేమ్ టోటల్ ఉన్నటువంటి పేపర్స్ చేస్తే కంపారిజన్ తేలిక అవుతుంది మనకి.
ఇప్పుడు కంపేర్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, ఇతనిది కూడా 100 మార్క్స్ అయితే 50కి 45 అయితే 100కి ఏమవుతుంది, సహజంగానే 90 అవుతుంది. 100 ఉన్నప్పుడు 90 వస్తాయి, ఇతనికి 100 ఉన్నప్పుడు 80 వచ్చాయి. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు చెప్తాం ఏకి ఎక్కువ వచ్చాయి అని. సో కంపారిజన్ తేలిక అవడం కోసం ఈ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, ఇందుకోసం ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫైన్. ఈ పర్సెంట్లో మనకి క్యాలిక్యులేషన్స్కి ఉపయోగపడటం కోసం నేను ఇంతకుముందు చెప్పాను, పర్సెంట్ ఫ్రాక్షన్స్ చెప్పాం. కొన్ని పర్సెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ని మీరు చాలా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్స్లో చాలా తేలిగ్గా చేయడానికి పర్సెంట్ ఫ్రాక్షన్స్ కొన్ని మెమరైజ్ చేయండి, గుర్తుపెట్టుకొని. ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసి ఒక 20% ఉంటే ఎంత ఫ్రాక్షను, 40% ఉంటే ఎంత ఫ్రాక్షను అని కాకుండా కొన్ని పర్సెంట్ ఫ్రాక్షన్స్ రెండు, అంటే పర్సెంట్ ఇచ్చే ఫ్రాక్షన్ చెప్పగలగాలి, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సెంట్ చెప్పగలరు. 20% అంటే 1/5 అంటాం, 40% 2/5 అంటాం, 125% 5/4 అంటాం. ఓకే, 16 అంటే 1/6 అంటాం, 6.25% అంటే 1/16 అంటాం. అదే 12.5% 1/8, 87.5% 7/8, 40% 2/5. ఇట్లా పర్సెంట్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ చెప్పగలగాలి, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సెంట్ చెప్పగలగాలి. మెమరైజ్ చేయండి, ప్రతిసారి కనుక్కోవడం. ఓకే, మనకి తెలియని కొత్తవి ఇచ్చినప్పుడు మనం కనుక్కోవడానికి తేలిగ్గా ఉంటుంది, కానీ తప్పనిసరిగా ఇది మెమరైజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది, చాలా టైం సేవ్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఈ టాపిక్స్ అన్ని బ్యాంక్ పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు, రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామినేషను, ఎస్ఐ, కానిస్టేబుల్, చాలా ఎక్కువ మంది అభ్యర్థులు రాసేటటువంటి ఎగ్జామినేషన్స్ ఇవన్నీ. ఈ పోటీ పరీక్షలు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఆ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరు చేసే పద్ధతిలో చేస్తే మనకి సరిపోదు. సాల్వ్ చేస్తుండొచ్చు మీరు, కానీ ఎంతసేపట్లో, ఇది ముఖ్యం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రతి సమయం ప్రతి సెకండ్ విలువైంది కాబట్టి ఎంతసేపట్లో చేసాము, ఎదుటి వాళ్ళకంటే ఒక సెకండ్ ముందు చేసినా సరే సరిపోద్ది, మనకే జాబ్ వస్తుంది. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇవి చూద్దాం. ఒక 4 ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని చెప్పడానికన్నా ముందు నేనేం చేస్తానంటే, సే ఏ అండ్ బి, వీటి వాల్యూస్ ఏ వాల్యూ 12, బి వాల్యూ 15 అనుకుందాం. ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు పర్సంటేజెస్లోనే చాలా ముఖ్యమైనవి 4 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ది ఏంటంటే కంపేర్ చేసినప్పుడు ఏని బితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్, ఏని బితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్. దీని ఇట్లా రాస్తాను నేను, ఏని బితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ అంటే ఏ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటాం. ఓకే, ఏ బితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనం ఏ ఫిగర్తోనైతే కంపేర్ చేస్తామో ఆ కంపేర్ చేసే ఫిగర్ ఎప్పుడు డినామినేటర్లో రాయాలి. ఏ ఫిగర్తో కంపేర్ చేస్తామో, దేనితోనైతే కంపేర్ చేస్తున్నామో ఆ కంపేర్ చేసే దాన్ని ఎప్పుడు డినామినేటర్లో రాయాలి. ఓకే, ఒకటి. రెండోది, మనం ఏదైనా పర్సెంట్లోకి మనం చెప్పాలి అంటే 100తో మల్టిప్లై చేయండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఓకే, ముఖ్యంగా ఏ ఫిగర్తోనైతే కంపేర్ చేస్తామో, ఏ ఎంటిటీతోనైతే కంపేర్ చేస్తున్నామో దాన్ని ఎప్పుడు డినామినేటర్లో రాయండి, గుర్తుపెట్టుకోండి. దేన్ని కంపేర్ చేస్తున్నాం అంటే అది న్యూమరేటర్లో ఉండాలి, దేనితోని కంపేర్ చేస్తున్నాం అంటే డినామినేటర్లో ఉండాలి. ఓకే, ఇక్కడ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటాం, అంటే ఏని బితో కంపేర్ చేస్తున్నాం కాబట్టి బి డినామినేటర్లో ఉంటుంది. ఇక్కడ ఏని బితో కంపేర్ చేస్తున్నాం కాబట్టి బి డినామినేటర్లో ఉంటుంది. ఇంటూ 100%లోకి ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి 100 ఇంటూ 100 ఎప్పుడు అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన వాల్యూస్ చూస్తే ఏ 12, బి 15 ఇంటూ 100 అంటాం. రైట్, 3 4 టైమ్స్, 3 5 టైమ్స్ 4 8 అంటే 80% వస్తుంది మనకి ఇక్కడ. సో ఏ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి అంటే ఇలా. సరే, సెకండ్ చూద్దాం, దానికి రివర్స్లో బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ. బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అంటే అర్థమైపోయింది కదా. ఇప్పుడు బిని ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఏ డినామినేటర్లో ఉంటుంది. సో మనం ఏమంటాం, బి బై ఏ ఇంటూ 100 అంటాం. ఇదే ఎగ్జాంపుల్ బి ఇక్కడ 15 కదా, 15/12 ఇంటూ 100 అంటాం. సో 3 5 టైమ్స్ 4 టైమ్స్ ఇంటూ 100. దిస్ ఈజ్ నథింగ్ బట్ 125% అంటాం. ఓకే, ఇది ముఖ్యం ఈ 2. థర్డ్ ముఖ్యమైనది ఏంటంటే
A is or ఇక్కడ B తీసుకుందాం. B is how much percent more than A? B is how much percent more? B ఎక్కువ కాబట్టి how much percent more? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ముఖ్యమే. నేను చెప్పినటువంటిది ఏంటంటే ఏ ఫిగర్తో కంపేర్ చేస్తున్నామో అది ఎప్పుడు డినామినేటర్లో రాయండి, అండ్ దేన్నైతే పర్సెంట్లో ఎక్స్ప్రెస్ చేయడానికి 100తో మల్టిప్లై చేయండి. ఈ రెండు ముఖ్యమైన, దీంతో మనం ఏదైనా చేయొచ్చు. ఇక్కడ B is how much percent more than A. So B is how much more than A? B is 3 more than A. By దేంతో కంపేర్ చేస్తున్నాం మనం? Aతో కంపేర్ చేస్తున్నాం. By A into 100 ఎక్స్ప్రెస్ చేయడానికి 1/4 25%. B is how much percent more, and how much more first రాయండి. By from where it is more, దేంతో కంపేర్ చేస్తుంటే మోర్, ఏతో కంపేర్ చేస్తుంటే మోర్, అది బై A into 100. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం చెప్పడానికి, B minus A into 100. ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మైనస్ తక్కువ, B minus A by A into 100. అలాగే fourth one is A is how much percent less than B. ఇక్కడ A is how much percent less than B అన్నాం. Yes, A is less than B, బాగుంది. బట్ ఎంత పర్సెంట్ లెస్? ఓకే, ఎంత లెస్? ఇక్కడ 3 లెస్. బట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ లెస్? ఎక్కడి నుంచి లెస్? ఇట్ ఈస్ లెస్ ఫ్రమ్ B, ఎందుకంటే కంపేరింగ్ ఫ్రమ్ B బై 15 into 100. దిస్ ఈస్ 1/5 అంటే 20%. అర్థమైందా? సో A is what percent of B? A by B into 100. B is what percent of A? B by A into 100. A is how much percent less than B, or B is how much percent more than E. ఇవి చాలా ముఖ్యమైనవి, మీకు ప్రతిసారి ఉపయోగపడతాయి ఇవి. ఓకే, చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను, కొన్ని విషయాలు కూడా నేను చెప్తాను. ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్ నాలెడ్జ్. ఇది మాత్రం మీకుంటే క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు మార్చిచ్చినా పెద్ద మనకు ఇబ్బందిగా ఉండదు, ఈజీగా చేయగలుగుతాం మనం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం, 45 ml is what percent of half liter. ఓకే, ఇక్కడ 45 ml is what percent of half liter అన్నాం. 45 mlని హాఫ్ లీటర్తో కంపేర్ చేద్దాం. ఓకే, 45 mlని కంపేర్ చేస్తాను దేనితోని? హాఫ్ లీటర్తో. హాఫ్ లీటర్ అంటే 500 ml, లీటర్ అంటే 1000 ml, హాఫ్ లీటర్ అంటే 500 ml. మనం వాటిని మార్చుకుంటాం. హాఫ్ లీటర్ కాబట్టి 500 ml. ఒకసారి లీటర్ అంటే 1 అని రాయకండి, హాఫ్ లీటర్ అంటే 1/2 L అని రాయకండి, అది మళ్ళీ మార్చుకోవాలి. ఎందుకంటే ఈ రెండు యొక్క యూనిట్స్ ఒకే ఉండాలి. మనం కంపేర్ చేస్తున్నప్పుడు యూనిట్స్ ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. ఇక్కడ మిల్లీ లీటర్, ఆ తర్వాత లీటర్ అంటే 1 లీటర్ కాబట్టి హాఫ్ లీటర్ 500 ml into 100 per percentage. 5 9 times కదా, దిస్ ఇస్ 9%. రైట్. సో 45 ml is what percent of half liter అంటే 9% of half liter. ఏదైనా కావచ్చు, ఏదో ఇస్తాడు మనకి. ఓకే, సో గ్రామ్స్లో ఇస్తాడు. సో ఇన్ని గ్రామ్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2 kgs, లేకపోతే 75 grams ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2 kgs అంటాడు. ఒకటి గ్రామ్స్లో ఉంది, ఒకటి కిలోగ్రామ్స్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, దాన్ని సో 75 by 2000 into 100. కిలోగ్రామ్కి గ్రాములు ఎన్ని, లీటర్కి మిల్లీ లీటర్లు ఎన్ని, ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే యూనిట్స్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు అర్థమవుతుంది. ఇది కొంచెం తెలియడం కోసమని ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, నేను యాక్చువల్గా ఎక్కువ క్వశ్చన్స్ ఈరోజు చెప్పాలని దీంతో కొంచెం స్మాల్ లెటర్స్ తీసుకుని రాశాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనకి కొంచెం ఫ్రీగానే రాసే ప్రయత్నం చేస్తాను. ఓకే, మీకు ఇబ్బంది కూడా ఉండదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను కొంచెం స్లోగా చెప్పాను అనుకుంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోయి మీరు ఆ స్పీడ్ కూడా, వీడియో స్పీడ్ పెంచుకోవచ్చు మీరు. సో 1.25 times, 1.5 times, 1.5 times, 75 times, 2 times మీరు పెంచుకోవచ్చు కూడా. అలాగే ఎక్కువ డేటా వాడుతుంది అనుకుంటే మీరు క్వాలిటీ ఆఫ్ ద వీడియో కూడా తగ్గించుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ముఖ్యం, లాక్డౌన్ టైంలో ఈ సేవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం మీకు. రైట్, సరే చూద్దాం. ఇఫ్ 2 numbers are respectively 20% and 25% more than the third number, what percentage is the first of the second? ఓకే, అది అడిగే ముందు చూద్దాం. 2 numbers are 20% and 25% more than the third number.
థర్డ్ నెంబర్ కంటే వీటి ఎక్కువ. పర్సంటేజ్లో ఎప్పుడైనా 100తో ఏదో ఒకటి 100 తీసుకుంటాం మనం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేద్దాం, థర్డ్ నెంబరే 100 అనుకుందాం. ఓకే, అప్పుడు ఫస్ట్ నెంబరు 20% మోర్ కాబట్టి 100కి 20 మోర్ అంటే 120. సెకండ్ నెంబర్ 25% మోర్, 125 ఎక్కువ అంటే 125. ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఏమన్నాడు, ఫస్ట్ నెంబర్ ఈస్, ఇప్పుడు వద్దాం, వాట్ పర్సెంట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ సెకండ్. ఫస్ట్ సెకండ్తో కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సెంట్. సో ఇక్కడ కంపేర్ చేసేది దేనితోని, సెకండ్తోని. కాబట్టి సెకండ్ డినామినేటర్లో ఉండాలి. సో ఫస్ట్ వాట్ పర్సెంట్ ఆఫ్ సెకండ్, సెకండ్తో కంపేర్ చేస్తున్నాం, ఇంటూ 100. 25 5 times, 25 4 times, 5 2 times and 5 4 times, 96%. ఓకే, సో ఫస్ట్ సెకండ్తో కంపేర్ చేసినప్పుడు 96%. అదే క్వశ్చన్, సెకండ్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫస్ట్. అప్పుడు సెకండ్ బై ఫస్ట్ 125 by 100 ఇంటూ బై 120 ఇంటూ 100. దేనితో కంపేర్ చేసి ఇప్పుడు ఒకసారి మనకు అర్థమైపోతే ఏది ఎందుకు దేనితో కంపేర్ చేసి మనకేంటి, ఫస్ట్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ థర్డ్, థర్డ్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ సెకండ్, సెకండ్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్, ఆర్ సెకండ్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్. అడగొచ్చు ఇలా కూడా, సెకండ్ ఈజ్ వాట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ టుగెదర్. అప్పుడు 125 ఫస్ట్ అండ్ థర్డ్ టుగెదర్, 120 + 100 220 అవుతుంది. 125 by 220 ఇంటూ 100. ఎలాగే ఉండొచ్చు. ఒకవేళ లేకపోతే ఎలా ఉండొచ్చు క్వశ్చన్, ఫస్ట్ ఈజ్ how much percent of the difference of second and third. The difference of second and third is 25. First is how much percent of difference of second and third, and 120 by difference 25 into 100. ఇలా క్వశ్చన్ ట్విస్ట్ చేస్తూ ఎలా తిప్పడినా కూడా మనకు వచ్చే ప్రాబ్లం లేదు. మనకు అర్థమైతే ఈజీగా చేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం ఏ ఫిగర్ని కంపేర్ చేస్తున్నామో అది న్యూమరేటర్లో, ఏ ఫిగర్తోని కంపేర్ చేస్తున్నామో అది డినామినేటర్లో. ఎప్పుడైతే పర్సెంట్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటూ 100, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ఏదైనా చేసేయచ్చు మనం. ఓకే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏ కార్పెంటర్ రెడ్యూస్డ్ ద లెంత్ ఆఫ్ ఎ టేబుల్ ఫ్రమ్ 4 meter 40 centimeter to 3 meter 74 centimeter. వాట్ ఈస్ ద పర్సెంట్ డిక్రిమెంట్ ఇన్ ద లెంత్. డిక్రిమెంట్ పర్సెంట్ చూసాం కదా, ఇంక్రిమెంట్ పర్సెంట్, డిక్రిమెంట్ పర్సెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, థర్డ్ వన్ ఫోర్త్ వన్ చూసాం కదా. సో ఇంక్రిమెంట్ పర్సెంట్, ఇంక్రిమెంట్ పర్సెంట్ అంటే ఇంక్రిమెంట్ ఫ్రమ్ వేర్ ఇంటూ 100. డిక్రిమెంట్ పర్సెంట్, డిక్రిమెంట్ ఎంత, ఫ్రమ్ వేర్ ఇంటూ 100. ఇక్కడ చూద్దాం, ఎక్కడి నుంచి 4 meter 40 centimeters నుంచి 3 meter 74 centimetersకి తగ్గించాడు. ఎంత పర్సెంట్ తగ్గించాడు అని అడుగుతున్నాం. ముందు ఎంత తగ్గించాడు, కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఇక్కడ మీటర్స్ సెంటీమీటర్స్లోకి ఇచ్చాడు. ఎందుకు డెసిమల్స్ మీటర్స్ సెంటీమీటర్స్ కాకుండా అన్నిటికి సెంటీమీటర్స్లోకి మార్చేద్దాం తేలిక. మీటర్కి సెంటీమీటర్స్ 100, 4 meters అంటే 400, చాలా తేలిక చెప్పొచ్చు. 440 centimeters నుంచి దీని 3 meter అంటే 300 + 74, 374 centimeters తగ్గించాడు. చాలా తేలికైపోతుంది మన పని కూడా. ఓకే, సో ఎంత తగ్గించాడు, ఇక్కడ 40, ఇక్కడ 26, 26 40 అంటే 66 centimeters తగ్గించాడు. ఓకే, ఎలా తీసుకున్నాను ఇంత ఫాస్ట్గా నేను క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అంటే చూడండి, 440 370కి డిఫరెన్స్ తీసుకునేటప్పుడు 440 కింద 374, 10లోంచి 4 పోయిందా, ఇలా చేయకండి. 440 374కి మధ్యలో 400 ఉంది, రౌండ్ ఫిగర్. ఇది హౌ మచ్ మోర్, దీనికంటే ఎంత ఎక్కువ ఉంది, 40 ఎక్కువ. ఇది హౌ మచ్ లెస్, 26 లెస్. రెండు యాడ్ చేస్తే 66 centimeters. చాలా తేలిక, ఈజీగా. నేను ఇలాంటివి నేను క్లాస్ చెప్పేటప్పుడు చాలా వీడియోస్ నేను చేస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో చాలా టెక్నిక్స్ ఇస్తాను, మైండ్ మ్యాథ్స్ టెక్నిక్స్. అవన్నీ గుర్తుపెట్టుకుని వాడండి, చాలా ఇంపార్టెంట్. 6 centimeters లెస్. ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ లెస్, ఎక్కడి నుంచి లెస్, ఇది 440 నుంచే లెస్, బై 440 ఇంటూ 100 ఫర్ పర్సంటేజ్. ఓకే, 22 2 times, 22 3 times, right? 25 times, 15%. సో హౌ మచ్ పర్సెంట్ లెస్, దిస్ ఇస్ 15% లెస్. నేను ఇక్కడ ఆన్సర్స్ రాయలే కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ పర్సెంట్ అంటే 9% వచ్చింది మనకి. సెకండ్ ఆన్సర్ వచ్చేసి 96% వచ్చింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఆన్సర్ 15%. రైట్, ఓకే. రైట్, Ravi salary is 25% more than Raghav's salary. By what percent Raghav's salary is less than Ravi's salary? చాలా ఇంపార్టెంట్.
మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతూనే ఉంటాడు. ఏ ఈజ్ దిస్ మచ్ పర్సన్ మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సన్ లెస్ దాన్ ఏ. ఏ 20% బి కంటే ఎక్కువ ఉంది, బి ఏతో కంపేర్ చేసి ఎంత పర్సెంట్ తక్కువ ఉంది. ఇది ఎప్పుడు కంపేర్ చేస్తూనే ఉంటాం. ఓకే, మామూలుగా ఏమంటాం మనం, ఓకే ఫైన్, ఇదే తీసుకుంటే రవి రాఘవ్ అనుకుందాం. సరే ఇది వదిలేద్దాం, ఏ అండ్ బి అనుకుందాం. క్వశ్చన్ తర్వాత వద్దాం, చాలా ఈజీ అయిపోతుంది. ఏ అండ్ బి, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అనుకుందాం. ఏ 20% మోర్ దాన్ బి అంటే బి 100 అయితే ఏ 20% మోర్ 120 అవుతుంది. మరి బి ఈజ్ హౌ మచ్ పర్సన్ లెస్ దాన్ ఏ అంటే 20% ఏ మోర్ కాబట్టి బి 20% లెస్ అనుకోకండి, అది చాలా తప్పు. ఓకే, కొద్దిమందికి ఆలోచన వస్తుంది 20% మోర్ 20% లెస్ కాదు. బితో కంపేర్ చేస్తే 20% మోర్. మరి బిని ఏతో కంపేర్ చేస్తే ఎంత, ఏ 100 కాదు కదా 120. ఎంత పర్సెంట్ తక్కువ ఉంది, 120 ఉన్నప్పుడు 20 తక్కువ ఉంది. అదే 100 ఉంటే ఎంత తగ్గుతుంది, పర్సెంట్ అంటే 100తో కంపేర్ చేయాలి కదా, 100 ఉంటే ఎంత తగ్గుతుంది. ఇట్లా అంటాం మనం, 100/120 × 20 66% అని చెప్పేస్తాం. ఓకే, ఇది ఆన్సర్ చెప్తాము. ఓకే, ఇది జనరల్గా చేసే పద్ధతి. అయితే ఇక్కడ ఒకటి చెప్తాను. సి ఏ ఈస్ బితో కంపేర్ చేస్తే X% మోర్ ఉంది. మరి బి ఏతో కంపేర్ చేసి ఎంత పర్సెంట్ తగ్గుతుంది, లేదు. ఏ బితో కంపేర్ చేసి X% తక్కువ ఉంది, మరి అది బితో కంపేర్ చేసి ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి ఒక ఫార్ములా ఇస్తాను. ఏంటంటే అది X/100 ± X × 100. ఇది కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఈ ఫస్ట్ వన్ ఈజ్ మోర్ ప్లస్ తీసుకోండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్న. ఈ ఫస్ట్ వన్ ఈజ్ మోర్ ప్లస్ తీసుకోండి, ఫస్ట్ వన్ ఈజ్ లెస్ మైనస్ తీసుకోండి. ఇక్కడ ఏ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సన్ లెస్ దాన్ ఏ అంటాం. ఓకే, 20% మోర్ కాబట్టి ఎక్స్ ఈజ్ 20 బై మోర్ ఉంది కాబట్టి ప్లస్ 100 + 20 120 × 100. ఓకే, దిస్ ఈజ్ 1/6 16 2/3% అని చెప్తాం మనం. ఓకే, ఇట్లా లేదు. ఏ ఈజ్ 20% లెస్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సన్ మోర్ దాన్ ఏ అంటే ఏమంటాం, ఇక్కడ 20% బట్ లెస్ కాబట్టి మైనస్ 100 - 20 ఏమవుతుంది 80 × 100 1/4 అంటే 25%. ఇలా వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఎప్పుడు అంటే whenever two variables are inversely proportional, if first one is more, second one is less. If first one is less, second one is more, then how much percent. ఓకే, నీకు ఇక్కడ ఏం చేశాను, మీకు రెగ్యులర్ మెథడ్ ప్రాసెస్ చెప్పాను, ఒక ఫార్ములా ఉపయోగించుకోండి అని చెప్పాను. ఇప్పుడు ఒక షార్ట్ కట్, ఇంకొకటి మెథడ్ కూడా ఇస్తాను, ఒక షార్ట్ కట్ ఇస్తాను. ఓకే, జస్ట్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది షార్ట్ కట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సన్ లెస్ దాన్ ఏ. ఇలా ఉంది. చాలా తేలిక ఏం చేస్తామంటే 20% ఎంత ఫ్రాక్షన్ 1/5 ఫ్రాక్షన్లోకి మార్చేసాను 1/5. సో ఇది 20% పెరుగుతుంది. బి ఎంత తక్కువ ఉంటుందంటే ఫస్ట్ బి ఫ్రాక్షన్ కనుక్కుందాం. ఏ ఫ్రాక్షన్ 1/5, బి ఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 1/5. ఇక్కడ పెరుగుతుంది కదా, ఎస్ ప్లస్ ఎంత న్యూమరేటర్లో ఎంత ఉంటే అంత, న్యూమరేటర్లో 1 ఉంది. సో 1/6 1/6 అంటే 16 2/3%. యువర్ ఆన్సర్. చాలా తేలిక. మరొకసారి ఏముంటాం, 20% పెరిగింది అంటే 20% ఫ్రాక్షన్లోకి మార్చండి, 1/5 పెరిగింది. మరి బి ఎంత తగ్గుతుంది అంటే 1/ డినామినేటర్లో ఉంది కదా, పెరుగుతుంది కాబట్టి ప్లస్, తగ్గితే మైనస్. ఎంత అంటే న్యూమరేటర్లో ఎంత ఉంటే అంత. ఇక్కడ 1 ఉంటే 1 2 ఉంటే 2 పెరుగుతుంది కాబట్టి ప్లస్ 1/6% అంటే 16 2/3% తగ్గుతుంది. లేదు, ఏ ఒక 25% పెరిగింది తగ్గింది, దెన్ బి హౌ మచ్ పర్సెంట్ పెరుగుతుంది అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ 1/4 25%. సో ఏమవుతుంది 1/4 తగ్గింది కాబట్టి మైనస్ ఎంత అంటే 1. సో దిస్ కమ్స్ టు 1/3. 1/3 అంటే 33 1/3% పెరుగుతుంది. ఇలా చాలా తేలిగ్గా చేసుకుంటూ రావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేసుకుంటూ రావచ్చు. whenever two variables are inversely proportional,
రెండు వేరియబుల్స్ ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో కూడా చాలా తేలిగ్గా చేసుకురావచ్చు. ఇదొక్కటే కాదు, ఏ శాలరీ బి శాలరీ కాకపోవచ్చు. ఇంకా ఇన్వర్స్ ప్రపోర్షన్ రెండు ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ ఉంది, ఏరియాని సేమ్ ఇచ్చినప్పుడు లెంత్ బ్రెడ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. అంటే లెంత్ పెంచితే బ్రెడ్త్ తగ్గాలి, లెంత్ తగ్గితే బ్రెడ్త్ పెంచాలి. ఎప్పుడు కాన్స్టెంట్ అనమాట ఏరియా. అప్పుడు ఉంటుంది. ఒక 20% లెంత్ పెంచితే రెక్టాంగిల్ది ఎంత పర్సెంట్ బ్రెడ్త్ తగ్గించాలి ఏరియా సేమ్ ఉండాలంటే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లేదు, ఒక కన్జ్యూమర్ పెట్రోల్ రేట్స్ ఒక 25% పెరిగాయి, ఒక కన్జ్యూమర్ తన ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలి కన్జంప్షన్, తన ఖర్చు పెరగకుండా ఉండాలంటే petrol rates are increased by 25%. By how much percent a consumer should reduce his consumption to maintain the same expenditure? అలాంటప్పుడు కూడా చేసుకోవాలి. లేకపోతే స్పీడ్, టైము, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ టైము రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్. మోర్ స్పీడ్ లెస్ టైం, లెస్ స్పీడ్ మోర్ టైం. ఓకే, డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇలాంటి రెండు వేరియబుల్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉన్నా కూడా ఈ పద్ధతి వాడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏమంటాడు, అదే క్వశ్చన్ ఇచ్చాడు కదా మనకి. సో రవి శాలరీ ఈస్ 25% మోర్ దాన్ రాఘవ్ శాలరీ. బై హౌ మచ్ పర్సెంట్ రాఘవ్ శాలరీ ఇస్ లెస్ దాన్ ఆఫ్ రవి? సో 25% మోర్, 25% ఈజ్ 1/4. 25% మోర్ 1/4 కదా. సో ఎంత పర్సెంట్ తగ్గుతుంది అంటే 1/4 పెరిగింది కాబట్టి ప్లస్ ఎంత, న్యూమరేటర్ 1. సో నథింగ్ బట్ 1/5. 1/5 ఈజ్ 20%. 20% తగ్గుతుంది ఈజ్ అవర్ ఆన్సర్. 20%. అయితే ఇక్కడ చూద్దాం ఏమవుతుందంటే, సో ఇలాంటివన్నీ చేసుకోవచ్చు, ఫార్ములా కూడా చేసుకోవచ్చు. 25% పెరిగిందంటే 25/100 + 25 125 × 100. ఇక్కడ మనకి చాలా తేలిగ్గా వస్తుంది 20% అని. అయితే 66 2/3% పెరిగింది అందాం. 66 2/3% పెరుగుతుందంటే క్యాలిక్యులేషన్ చాలా కష్టం అవుతుంది మనకి. 66 2/3 అంటే ఇక్కడ రాసేస్తాం 66.66% పెరిగింది. 100 + 66 166.66 × 100. ఇది చాలా కష్టం అవుతుంది. అలాంటి సందర్భంలో మనకి ఈ నేను చెప్పిన షార్ట్ కట్ పద్ధతి చాలా బాగా ఉంటుంది. 66 అనేది 2/3% పెరిగింది. పెరిగినప్పుడు ఏమవుతుంది మనకి, న్యూమరేటర్ 2/3 డినామినేటర్ ప్లస్ ఇది పెరిగింది కాబట్టి తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది, మైనస్. ఆర్ 2/3% పెరిగితే మైనస్ అవుతుంది. పెరిగింది కాబట్టి ప్లస్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది, 2/5. 2/5 అంటే 40%. ఒకవేళ 66 2/6% పెరిగితే 40% అవుతుంది. క్యాలిక్యులేషన్ ఎంత ఈజీ అవుతుందో చూడండి. దీనికైతే కష్టం అవుతుంది. 2/3 ప్లస్ పెరిగింది కాబట్టి ప్లస్ ఎంత, న్యూమరేటర్ ఎంత ఉంటే అంత, 2/5 అంటే 40%. ఇలాంటి వాటికి ఈ పద్ధతి చాలా యూజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ కూడా మీకోసం అలాంటిదే ఇచ్చాను, అటువంటి క్వశ్చన్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పినట్టే, a man covers a certain distance in 6 hours. By how much percent he has to increase his speed so that he can cover the distance in 5 hours? Distance constant 6 hours కవర్ చేసిందని 5 hours-లోనే కవర్ చేయాలి. ఓకే, స్పీడ్ పెరిగింది, ఇక్కడ టైం తగ్గుతుంది. టైం తగ్గాలంటే స్పీడ్ పెరుగుతుంది. ఎంత పర్సెంట్ పెరగాలి స్పీడ్? సో 6 కాస్త 6 hours-ని 5 hours చేశారు. ఎంత తగ్గింది, 1/6 తగ్గింది కదా. మరి అక్కడ ఎంత పెరుగుతుందంటే 1/6. ఓకే, సో తగ్గింది కాబట్టి మైనస్ 1, నథింగ్ బట్ 1/5. 1/5 ఇస్ నథింగ్ బట్ 20%. స్పీడ్ 20% పెరగాలి. ఇక్కడ 5 hours-లో కవర్ అవ్వాలి అంటే, టైం తగ్గాలి అంటే స్పీడ్ ఎంత పర్సెంట్ పెరగాలి అంటే 20% పెరగాలి. అంత ఈజీగా అవుతుంది అన్నమాట. మనం చేయడం అనేది చాలా తేలికే చేయొచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి. ఇది కూడా రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్స్లో అడిగేటువంటి మోడల్స్. ఇక్కడ నేను ఒక 2 డిఫరెంట్ మోడల్స్ తీసుకున్నాను. అలాంటిగా ఉంటుంది కానీ చిన్న తేడా ఉంటుంది రెండింటికి. ఇది మనకి ఎప్పుడు కనిపించేటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెండిచర్స్ మీద. వేణు స్పెండ్స్ 12% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ ఎంటర్టైన్మెంట్, 18% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ క్లాత్స్, 50% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, అండ్ రిమైనింగ్ 5,200 he saves. What is his monthly salary? ఓకే, ఎక్స్పెండిచర్స్ వేరియస్ ఐటమ్స్ మీద ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు. అతని మంత్లీ శాలరీ ఎంత అని అడిగాడు. ఇక్కడ 2 గమనించాలి. అక్కడ ఏమి ఇచ్చాడు అతను, 12% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఎంటర్టైన్మెంట్ మీద, 18% మంత్లీ శాలరీ క్లోత్స్ మీద,
50% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, మిగిలింది సేవ్ చేస్తున్నాడు. అన్ని మంత్లీ శాలరీ మీదనే కంపేర్ చేస్తాం. ఒక శాలరీ 100% అనుకుంటే ఎంత తేలిగ్గా చేయొచ్చు అంటే, 100% శాలరీ అనుకుంటే 12% మంత్లీ శాలరీ ఎంటర్టైన్మెంట్ మీద ఇచ్చాడు, తర్వాత 18% వచ్చేసి క్లోత్స్ మీద ఇచ్చాడు, 50% వచ్చేసి హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద ఇచ్చాడు, మిగిలింది సేవ్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టాడు? 30 + 50 80% ఖర్చు పెట్టేశాడు. ఇంకెంత పర్సెంట్ సేవ్ చేస్తున్నాడు? 20% సేవ్ చేస్తున్నాడు. ఎంత సేవ్ చేస్తున్నాడు? 5200 సేవ్ చేస్తున్నాడు. 20% 5200, మొత్తం శాలరీ ఎంత పెనక్కర్లే. 20% 5200 అన్నప్పుడు 10% ఏమవుతుంది? అందులో హాఫ్ అంటే 2600. 10% 2600 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? 26000 అవుతుంది. దట్ ఈస్ హిస్ ఆన్సర్. దట్ ఈస్ హిస్ మంత్లీ శాలరీ. మన ఆన్సర్ చాలా తేలిగ్గా చేయొచ్చు. అంటే ఇక్కడ అన్ని ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా మంత్లీ శాలరీ మీదనే క్యాలిక్యులేట్ చేసాం. అదంతా కలిపితే 80% వచ్చింది. మిగిలిన 20% సేవ్ చేస్తుంది, అది 5200. 100% ఎంత అంటే 26000 మన ఆన్సర్. సో మన ఆన్సర్ చేసి 26000. ఓకే యా. ఆ తర్వాత క్వశ్చన్కి చిన్న డిఫరెన్స్, దీనికి తర్వాత క్వశ్చన్కి చిన్న తేడా ఉంది. ఇక్కడ ఇదే కనిపిస్తాం మనకి. A man spends 20% of his monthly income on rent, 15% of the remaining on children's education, 10% of the remaining on other household items, and saves 50% of the remaining. If he saves 4590 rupees, what is his annual income? ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి తేడా ఏంటి? ఇంతకుముందు క్వశ్చన్ ఏమో అన్ని మంత్లీ శాలరీ మీదనే ఖర్చు పెడతా ఉన్నాడు, ఇక్కడ మిగిలిన దాని మీద అన్న దాని వచ్చింది. ఇది రెండు ఇంపార్టెంట్. ఇక్కడ ఇలాంటి వాటిని ఏం చేద్దామంటే, ఓకే మంత్లీ శాలరీ 100 రూపీస్ అనుకుందాం, మనకు తేలిక అవుతుంది. పర్సంటేజ్ని 100 అనుకోవడం అనేది తేలిక కదా. 100 అనుకుందాం. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? 20% ఇన్కమ్ ఆన్ రెంట్. సో 80లో 20% రెంట్ మీద ఖర్చు పెట్టాడు. మనం ఏం చేద్దామంటే వెంటనే మిగిలింది కూడా తీసేద్దాం. ఇంకెంత మిగులుతుంది? 20% అంటే 10% is 10, 20% 20 ఆఫ్ కోర్స్. తీసి ఎంత మిగులుతుంది? 80. ఇది రిమైనింగ్ కన్ఫ్యూజన్ లేదు మీరు, 80 రిమైనింగ్ అనమాట. ఇది 20% రెంట్ మీద ఖర్చు పెడితే ఇంత మిగిలింది. ఇప్పుడు ఏమవుతుంది? 15% చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మిగిలిన దాని మీద 15%. 15% అంటే ఏంటి? తేలిక 10% + 5%. 10% 8, 5% అందులో హాఫ్ 4, 8 + 4 12. 15% చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇదంతా అంటే 20 రూపీస్. బ్రాకెట్లో రాస్తాను నేను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ 15%. 15% అంటే 12 రూపీస్. అంటే అప్పుడు ఎంత మిగులుతుంది? 80 - 12 మనకి మిగిలేది ఎంత అంటే 68 మిగులుతుంది 100లో. ఓకే. అండ్ ఏమంటున్నాడు? అండ్ 10% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. దీంట్లో 10% హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఖర్చు పెడుతున్నాడు. 10% ఎంత? 6.8 హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద. 6.8 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 61.2 రూపీస్ మిగులుతుంది. ఇందులోంచి 6.8 రూపీస్ తీసేస్తే 61.2 రూపీస్ మిగులుతుంది. ఇంకేమంటున్నాడు? హీ సేవ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్. 50%, ఇందులో 50% సేవ్ చేస్తున్నాడు. ఇందులో 50% ఎంత? 16 డైరెక్ట్గా కొంచెం హాఫ్ చేయడం ఇబ్బందిగా ఉంటే 16 హాఫ్ చేస్తే 30, 1.2 హాఫ్ చేస్తే 0.6, 30.6. 30.6 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. దీని ప్రకారంగా ఎప్పుడు 100 రూపీస్ మనం ఇన్కమ్ అనుకుంటే, శాలరీ అనుకుంటే 30.6 సేవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నామంటే 30.6 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా మనకి ఏమంటున్నాడు? 4590 రూపీస్ అంటున్నాడు. మరి 100 రూపీస్ ఎంత అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 100/30.6 ఇంటూ 4590 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డెసిమల్స్ ఉన్నప్పుడు టెన్షన్ పడకండి, డెసిమల్ తీసేయండి. పైన ఒక 0 పెట్టుకుంటే డెసిమల్ ఎట్లాగో పోతుంది. సో అక్కడ పైన ఇంకొక ఎక్స్ట్రా 0 వస్తుంది, ఇది 306 అవుతుంది. ఇంటూ 4590. క్యాలిక్యులేషన్ కూడా చాలా తేలిగ్గా చేద్దాం, చూడండి ఈజీగా ఉంటుంది. ఎగ్జామినేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడు కాస్త ఈ నంబర్స్ అన్ని కూడా మనం కొంచెం దగ్గరగా గమనిస్తే మనకు తెలిసే నెంబర్స్ ఉంటాయి. 306 10 times is 3060. 10 times 3060. చూడండి ఈ 3060 కంటే ఇంకొక హాఫ్ టైం దాదాపుగా ఎక్కువ అనిపిస్తుంది మనకి. 3060లో హాఫ్ ఎంత? 3000 హాఫ్ 1500, 60లో హాఫ్ 30. ఎంత వస్తుంది? 1030.
3060 ప్లస్ 1538 ఎంత వస్తుంది? 4090. ఎగ్జాక్ట్లీ 15 టైమ్స్ అనమాట. ఇది తెలిసిపోతూనే ఉంది. 15 టైమ్స్ ఇంటూ 1000 అంటే 15,000 రూపీస్ ఈజ్ మంత్లీ శాలరీ, మంత్లీ ఇన్కమ్. బట్ మనం అడుగుతుంది ఏంటి? యాన్యువల్ ఇన్కమ్. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జామినేషన్లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మనకి ఆప్షన్లో మనం మంత్లీ అడగలే, యాన్యువల్. యాన్యువల్ అంటే ఇంటూ 12 months ఈజ్ మరీ ఈజీ. 10 times ఈజ్ 1.5 lakh. నెక్స్ట్ 2 times ఈజ్ 30,000. 1,80,000. 1,80,000 ఈజ్ ద యాన్యువల్ శాలరీ. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చేసుకుంటూ వెళ్దాం మనం. దీని తర్వాత ఈ వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? బహుశా మీకు నచ్చే ఉంటుంది. ఇది ప్రాక్టీస్ బాగా చేయండి.